మేరా భారత్ జవాన్ చివరి భాగం. జామ్ కాకుండా వేడి నీళ్ళలో ఉంచిన మెషిన్ గన్లను నచికేత తీసేసి మంచులో పడేశాడు. మంచులో పడేసినందున అవన్నీ క్షణాల్లో గడ్డకట్టుకుపోయాయి. అది చూసి ఆగ్రహంతో పాకిస్తాన్ సైనికులు నచికేతను వెంబడించసాగారు. ఆ మంచులో భుజాన ఒక మనిషితో నచికేత అలా ముందుకు సాగుతున్నాడు. కొద్ది దూరం వచ్చాక సోహన్ పాండేను కింద పడుకోబెట్టి తన వద్ద ఉన్న బంకర్ బ్లాస్ట్ బాంబును అక్కడున్న బంకర్ల మీదకి బలంగా విసిరాడు. వెంటనే ఆ బంకర్లన్నీ పెద్ద శబ్దంతో పేలిపోయాయి. మంచు ఉవ్వెత్తున ఎగిసిపడటం మొదలుపెట్టింది. పాకిస్తాన్ సైనికులు నచికేతను వలయంలాగా చుట్టుముట్టారు. నరనరాన దేశభక్తితో ఉప్పొంగిన వీరావేశంతో చిచ్చరపిడుగయ్యాడు నచికేత. కొదమసింగమై వారి మీద విరుచుకుపడ్డాడు. దేశం కోసం కలం చేతపట్టిన అక్షర సైనికుడిని కాపాడడానికి సైనిక కవాతు మొదలుపెట్టాడు. శత్రువుల ఉచకోత కొనసాగించాడు. రణక్షేత్రంగా మారిన హిమక్షేత్రం శత్రువుల రక్తంతో ఎర్రబడింది, ప్రక్షాళనతో చల్లబడింది. ఆ పేలుడు దాటికి బంకర్లన్నీ పేలిపోవడమే కాక పాకిస్తాన్ సైన్యం చెల్లాచెదరైపోయింది. కొంతమంది మంచులో కూరుకుపోయారు. ఆ పేలుడు దాటికి నచికేతతో పాటు సోహన్ పాండే కూడా అల్లంత దూరాన్ని ఎగిరిపడ్డాడు. ఆ అదాటుకు సోహన్ పాండే మెల్లిగా కళ్ళు తెరిచాడు. తన పక్కనే పాక్ దుస్తులలో ఉన్న నచికేతను చూసి కంగారు పడ్డాడు. అది గమనించిన నచికేత వెంటనే తన చేతి మణికట్టుకున్న కీప్యాడ్లో మూవన్నెల జెండాను చూపించాడు. అది చూడగానే సోహన్ పాండే ఊపిరి పీల్చుకొని నచికేతను అక్కడున్న మంచుతో అభిషేకించాడు. పాకిస్తాన్ బంకర్ల పేలుడు దాటికి ఉలిక్కిపడ్డ భారత జవాన్లు అటువైపు ఏం జరిగిందో అనే ఆందోళనకు గురయ్యారు. బైనాక్యులర్స్ ద్వారా పాకిస్తాన్ భూభాగాన్ని చూడటం మొదలుపెట్టారు. కానీ అక్కడ వారికి మంచు ఎగిసిపడటం మాత్రమే కనిపించసాగింది. నచికేత ఎలా ఉన్నాడో, సోహన్ పాండే ఎక్కడున్నాడో అనే ఆందోళన వారిని చుట్టుముట్టింది. కొన్ని క్షణాల తర్వాత పాకిస్తాన్ భూభాగంలో చీతా హెలికాప్టర్ ఎగరసాగింది. అది చూసిన పాకిస్తాన్ సైనికులు మిగిలిన వారు ఏమీ చేయలేక మిన్నకుండిపోయారు. హెలికాప్టర్ నుండి కిందకు జారవిడిచిన తాడు నిచ్చెన వద్దకు చేరుకున్నారు నచికేత, సోహన్ పాండే. నడవలేని అతడిని భుజాన వేసుకుని వెళ్ళాడు నచికేత. తాడు సాయంతో సోహన్ పాండేను హెలికాప్టర్లోకి చేర్చి తాను కూడా తాడు నిచ్చెన సాయంతో అందులోకి చేరుకున్నాడు నచికేత. ఆ దృశ్యాన్ని సియాచిన్ నుండి బైనాక్యులర్స్తో చూస్తున్న భారత సైనికుల హర్షధ్వానాలు ఆ మంచుకొండలో ప్రతిధ్వనించాయి. నచికేత తన ఒంటి మీద ఉన్న పాకిస్తానీ సైనిక యూనిఫామ్ను తీసి కిందకు విసిరేశాడు. భారత సైనిక విమానం గగనతలంలో విజయ సూచికతో సగర్వంగా సియాచిన్ వైపు దూసుకు వెళ్తోంది. సైనిక విమానానికి కిందుగా ఉన్న మేఘాలు తలెత్తి సాహసంతో ప్రాణాలొడ్డి తన తోటి భారతీయుడిని కాపాడిన నచికేతకు సెల్యూట్ చేస్తున్నాయి. ఆ మేఘాలు అలా లడక్ వైపు చేరి కిందకు చూశాయి. లడక్ ఆర్మీ ఆసుపత్రిలో పురిటి నొప్పులతో పుడమి తల్లి ఒడిలోకి చేరింది పండండి మగబిడ్డ నచికేత ప్రతిరూపమై. మేఘాలు కరిగి వర్షిస్తూ ఆ బిడ్డను దీవించాయి. నచికేత త్యాగాన్ని హర్షించాయి. కొద్దిసేపటి తర్వాత ఆర్మీ హాస్పిటల్ ముందు దిగిన నచికేత ఆ హాస్పిటల్ పైన సగర్వంగా రెపరెపలాడుతూ ఎగురుతున్న జెండాను చూస్తూ అడుగు ముందుకు వేశాడు. మేరా భారత్ జవాన్.